అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జరిగిన ఈ 5 సంవత్సరాల్లో కూడా చాలా 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 ఇబ్బంది పడిపోయినాము. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే అసలు రాజధాని అనేదే ఉండకుండా పోతుంది. ఈ మధ్య ఆయన మాజీ సీఎం గారు మావిగన్ 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 అంటూ మొదలెట్టారు. ఆయనకి ఏదో ఒక సమస్య అలా ఉంటూ ఉండాలి. దాన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే మావిగన్ అని పెట్టి మావిగన్ కావాలనుకున్న వాళ్ళు ఒక పక్కకు వచ్చేస్తారు, అమరావతి అన్నవాడు ఒక పక్క. ఆయన ఎంతసేపు ప్రజల్ని, ఈ ఆంధ్ర ప్రజల్ని విడదీసేయడం, ఏదో చేసేయాలి, ఆయనతో ఉన్న వాళ్ళని దగ్గర చేసుకోవడం, ఆయనకి నచ్చిన వాళ్ళని ఇది చేసుకోవడం ఆయన తలంచుకున్నాడు. ఇది చాలా తప్పైన విషయము. మావిగన్ అంటే అర్థం ఏంటి? దేనికి మావిగన్ మాట అనగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన మొహంలో మార్పు వస్తుంది. ఎందుకు వస్తుంది మార్పు? ఎందుకు వస్తుంది? 45 సంవత్సరాలు పరిపాలించిన మనిషికి ఇవాళ రోజున మావిగన్ అంటే మార్పు వచ్చేస్తుందా? ప్రజలకే రావట్లేదు, ఆయనకి ఎందుకు వస్తుంది మావిగన్? 3 రాష్ట్రాలు, 3 రాజధానులు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే మీకు నచ్చిన వాళ్ళని నచ్చిన చోట పెట్టుకొని వాళ్ళ చేత పరిపాలించుకొని మళ్ళీ ఆంధ్రాని విధ్వంసం సృష్టించి ప్రాంతీయ అభిమానాలు, ప్రాంతీయ ఇది పెట్టేసి వాళ్ళని ఏమీ లేకుండా మళ్ళీ చేయాలనుకుంటున్నారా? ఇది ఎంతమటుకు సమంజసం? ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? పెద్ద పెద్ద స్టేట్స్లోనే ఎంతో లక్షల కోట్లున్న జనాభాలోనే 3 రాజధానులు లేవే. ఎందుకు ఇప్పుడు 3 రాజధానులు? ఏదో ఒక సమస్యతోటి అలా ప్రజల్ని, పరిపాలించే వాళ్ళని, వాళ్ళ మనసుల్ని, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేసి వాళ్ళని పరిపాలించకుండా, వాళ్ళకి ఎటు పాలుపోకుండా చెయ్యాలని చేస్తున్నారు తప్ప 3 రాజధానులు దేనికే? 5,50,00,000 మందికి 3 రాజధానుల? నా చిన్నప్పటి నుంచే చదువుకుంటున్నా. ఆంధ్ర రాజధాని హైదరాబాదు, ఇండియా రాజధాని ఢిల్లీ. ఇలా ఎప్పటి నుంచో వస్తున్నదే. అప్పట్లోనే లేవు. ఇప్పుడు దేనికి 3 రాజధానులు? 3 రాజధానులు పెట్టి ఎవరెవరిని పెడతారు మంత్రుల కింద? మీ వాళ్ళనా? లేదా ఇంకెవరు ఉంటారు? మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. ఇది సమంజసం కాదు. అభిప్రాయం మావిగన్ మావిగన్ అంటే ప్రజలు భయపడిపోతారు, ముఖ్యమంత్రి గారు భయపడిపోతారు, ఆయన మంత్రులు భయపడిపోతారు. ఎవరు భయపడరు. మంత్రులకి ఆయనకి చెప్పాలా? 45 సంవత్సరాలు పరిపాలించిన మనిషికి మీరు అనగానే ఆయన బాధపడిపోతున్నాడా? అది ఎక్కడైనా ఉన్నదా? కేవలం ఆంధ్ర ప్రజల్ని ఇది చేయడం కోసమే ఇవన్నీ మీరు పడుతున్నారు. ప్రజల దగ్గరికి రండి, మాట్లాడండి, పరిపాలన ఎలా ఉంది ఏమిటి అడగండి. అలా చెయ్యరు మీరు. ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం వచ్చిన ప్రజాపాలన. ఇది అంతా సుభిక్షంగానే ఉంది. ఎక్కడైనా అవకతవకలు ఉంటాయి. అలాగే దానికోసం అని మనం బాధపడిపోవాల్సిన అవసరం లేదు. అందులో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు ఏమీ లేదు. ఏది చక్కగా జరుగుతోంది. అందరూ కూడా సుభిక్షంగా పద్ధతిగానే ఉన్నారు. పిల్లలు చదువుకుంటున్నారు. పెద్దవాళ్ళకి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వస్తాయి. పిల్లలు పెద్దలు అందరూ బాగానే ఉంటారు. మీరు ఇలా మాట్లాడేసి ప్రజలని పరిపాలించే వాళ్ళని ఇలా మాట్లాడితే అది సమంజసం కాదు. ఏం చేశారు? ఒక రాజధాని పరిపాలించినప్పుడే, మీరు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడే ఏమీ లేదు. ఏం చేశారు? ఏమీ లేదు. అక్కడ విధ్వంసాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, దేవాలయాలు పడగొట్టడాలు. ఇదేనా? దేవుడి తలకాయలు తీసేయడం, రథాలు తగలబెట్టేయడం, మళ్ళీ ఇంకా 3 రాజధానులు పెట్టి ఇంకా అక్కడున్నవి కూడా నాశనం చేసేస్తూ తిరగబాటు చేసేసి మళ్ళీ ప్రజల్ని, ఈ ఆంధ్ర ప్రజల్ని బాధ పెట్టాలనా? అలాంటి ఏమీ మీరు పెట్టుకోకండి.
ప్రజలు ఇప్పుడు బాగానే ఉన్నారు, ప్రజలు సుభిక్షంగానే ఉన్నారు, పథకాలు 6 పథకాలు కూడా అందుతున్నాయి, ప్రజలు బాగున్నారు. మధ్యలో మీరొచ్చి ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారు తప్ప ఏమీ లేదు. ఇది ఇంతటితోటి ఈ మావిగన్ అన్న మాట తీసేయండి. 3 రాజధానులు దేనికి? దేనికి? ఇదేమన్నా పెద్ద పెద్ద స్టేట్లు ఉన్నవే లేవు. పెద్ద పెద్ద కోట్లాను కోట్లు జనం ఉన్న వాళ్ళకే 3 రాజధానులు లేవే. పట్టుమని 5,50,00,000 మందికి 3 రాజధానుల. మళ్ళీ అక్కడ ప్రాంతీయ అభిమానాలు సృష్టించి, ప్రాంతీయుల ఉద్యోగాలు ఇచ్చి, మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని, మళ్ళీ మీకు నచ్చని వాళ్ళని వదిలేస్తే వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మళ్ళీ మీరు ఆనందిస్తూ ఉంటారా? అందుకే 3 రాజధానులా? చాలా తప్పిది. ఇలాంటి విషయాలు మీరు ఇంకా విరమించుకోండి. ప్రజలు హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆనందంతో ఆ రాజధాని వాళ్ళు ఆ రైతులు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా చాలా పథకాలన్నీ అందుతున్నాయి, అన్నీ బాగున్నాయి. మీరు ఏమీ బాధపడకండి. మీరు కానీ మీ మంత్రులు కానీ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా పరిపాలన సాగుతుంది. లోటుబాట్లున్నా సర్దుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఈ 2 సంవత్సరాలు కూడా చాలా బాగానే ఉంది. మధ్యలో వచ్చేసి మావిగను మావిగను ఏమిటి మావిగను? మావిగను దేనికి మావిగను? అనవసరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని కానీ ప్రజాపాలన చేసేవాళ్ళని కానీ మనసుల్లో మీరు ఎటువంటి ఇది పెట్టకుండా చక్కగా మీరు కూడా కోఆపరేషన్ చేస్తే చెయ్యండి, లేదా అంటే మానేయండి. మీరు ఈ ఆంధ్రాలో మీరు మనుషులే కదా, మీరు కూడా ఈ ఆంధ్ర వాళ్ళే కదా. కాబట్టి ఇలాంటి విషయాలు విరమించుకోండి. మావిగను లేదు, 3 రాజధానులు అనవసరము. ఆ మాట ఇంకా మాట్లాడకండి. 3 రాజధానులు అక్కర్లేదు. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చదువుతున్న ఆంధ్రాకి రాజధాని హైదరాబాద్, ఇండియాకి రాజధాని ఢిల్లీ, అంతే. ఆ రోజుల్లోనే లేవు, ఇప్పుడు దేనికి? మీకు నచ్చినట్టు పరిపాలించుకోవడానికి అక్కర్లేదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. దయచేసి ఈ మావిగను ఆపేసేయండి. మావిగను అక్కర్లేదు. 3 రాజధానులు ప్రజలు కోరుకోవట్లేదు. ప్రజలు మిమ్మల్ని అడగలేదు 3 రాజధానులు పెట్టండి మాకు కావాలి అని. అక్కర్లేదు. ఒక రాజధాని ఉంటే ప్రజల్ని సుభిక్షంగా పరిపాలించవచ్చు. 3 రాజధానులు పెడితే అది అనవసరమైన పద్ధతి, అనవసరమైన మాటలు, పరిపాలించే విధానం ఇప్పుడు మటుకు చాలా బాగుంది, ఆనందంగా ఉన్నారు. మీరు బాధపడకండి. ఇది నేను చెప్పేది. ఏ మనిషిని అడిగినా, ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. అది